హాయ్, ఐమ్ డాక్టర్ సుమ పూజ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్. నేను మీకు ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏవియన్ అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్. దీన్ని మనం ఆస్టియో నెక్రోసిస్ అని కూడా అంటాం. ఆస్టియో అంటే బోన్, నెక్రోసిస్ అంటే డెడ్ పార్ట్. అంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో అనేది ఆగిపోవడం వల్ల ఆ పార్ట్ అనేది డెడ్ అవుతుంది. అది పార్ట్ గానీ టిష్యూ గానీ. ఇది మెయిన్ గా హిప్ జాయింట్ కి గానీ, హ్యాండ్ విస్ట్ జాయింట్స్ గానీ, నీస్ కి గానీ ఎక్కువగా వస్తుంది. దీంట్లో మెయిన్ గా ఏవియన్ నెక్రోసిస్ లో 4 స్టేజెస్ ఉంటుంది. స్టేజ్ 1 లో అయితే మనకు ఎక్స్రేలో ఏం పెద్దగా కనిపించదు కానీ ఎంఆర్ఐ లో అయితే బ్లడ్ ఫ్లో అనేది కొంచెం సరిగా జరగకపోవడం అనేది కనిపిస్తుంది. అండ్ పెయిన్ కూడా చాలా లైట్ గా ఉంటుంది, సివియర్ గా కూడా ఉండదు. అండ్ సెకండ్ స్టేజ్ లో అయితే ఎక్స్రే లో కూడా కొంచెం స్క్లీరోసిస్ లాంటిది కనిపిస్తుంది. అండ్ ఎంఆర్ఐ లో చాలా క్లియర్ గా సిస్ట్ ఫార్మ్ అయినట్టు, బ్లడ్ ఫ్లో అనేది కంప్లీట్ గా స్టాప్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ప్రెసిస్టెంట్ పెయిన్ ఉంటుంది, అంటే కాన్స్టెంట్ గా పెయిన్ ఉంటూనే ఉంటుంది. అండ్ థర్డ్ స్టేజ్ లో వచ్చేసి పెయిన్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది, ప్లస్ ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐలో కానీ కంప్లీట్ గా బ్లడ్ ఫ్లో స్టాప్ అయిపోయి ఉంటుంది. అండ్ స్టేజ్ 4 లో చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. మనం స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 కంటే ఈ ఏవియన్ నెక్రోసిస్ ఉన్న వాళ్ళు రన్నింగ్ గానీ, జంపింగ్ గానీ, అంటే జాయింట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడే వర్కౌట్స్ గానీ, ఎక్సర్సైజెస్ గానీ ఏది చేయకోకుండా ఉంటే చాలా బెస్ట్. స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 కి, స్టేజ్ 4 కి వెళ్ళకోకుండా, ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ లేకోకుండా సాల్వ్ చేసుకోవాలి అంటే మనకు మెయిన్ గా కావాల్సిన విటమిన్స్ విటమిన్ డి, మెగ్నీషియం, విటమిన్ ఇ, ఒమేగా 3 అండ్ కాల్షియం. ఇవి మెయిన్ గా విటమిన్స్ మనకు ఫుడ్ లో అందేలాగా చూసుకోవాలి. ఇంకా యాక్యుపంక్చర్ చాలా బెస్ట్ గా రిజల్ట్ వస్తుంది. ఎందుకనంటే ఏదైతే మనకు బ్లడ్ ఫ్లో అనేది స్టాప్ అయిందో ఆ బ్లడ్ ఫ్లో అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యేలాగా యాక్యుపంక్చర్ అనేది కొద్దిగా హెల్ప్ అవుతుంది. ఇంకా కోల్డ్ ప్యాక్స్ కానీ, లేదా హాట్ ప్యాక్స్ కానీ, లేదంటే ఐస్ వ్రాప్డ్ చేసుకోవచ్చు. ఆల్టర్నేట్ గా కూడా చేసుకోవచ్చు. కోల్డ్ ప్యాక్ అయితే నమ్నెస్ ఫీలింగ్ కానీ, అక్కడ రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ కానీ లేకోకుండా హెల్ప్ చేస్తుంది. అదే హాట్ ప్యాక్ అయితే పెయిన్ రాకోకుండా రిలీఫ్ ఇస్తుంది, ప్లస్ బోన్ అనేది స్టిఫ్నెస్ కూడా లేకోకుండా ఇంకా బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇలా కోల్డ్ అండ్ హాట్ ప్యాక్ ఆల్టర్నేట్ గా కూడా వేసుకోవచ్చు. లేదంటే ఓన్లీ కోల్డ్ వ్రాప్డ్ ప్యాక్ అయితే డైలీ 2 to 3 టైమ్స్ వేసుకోవచ్చు. అలా 15 to 20 మినిట్స్ వేసుకోండి. కోల్డ్ వ్రాప్డ్ అయితే డైరెక్ట్ గా ఐస్ ని అప్లై చేయొద్దు జాయింట్ ప్లేస్ లో. దాన్ని ఏదైనా ఒక క్లాత్ తో వ్రాప్ చేసి అప్లై చేసుకోండి. కోల్డ్ అండ్ హాట్ ప్యాక్ కూడా సేమ్ 15 to 20 మినిట్స్ యూస్ చేసుకోవచ్చు. డైలీ 2 టైమ్స్ చేసుకుంటే బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. అలాగే అక్యుపంక్చర్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా యోగా ఆసనాస్ గానీ అలాంటివి చేసుకున్న జాయింట్ స్టిఫ్నెస్ అనేది లేకోకుండా కొంచెం మజిల్ స్మూత్నింగ్ అలాంటివి జరిగి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. స్మోకింగ్ అలవాటు ఎవరికైనా ఉంది ఏవియన్ నెక్రోసిస్ వచ్చిన వాళ్ళకి అంటే స్మోకింగ్ స్టాప్ చేయడం చాలా బెస్ట్. ఎందుకంటే అందులో ఉన్న నికోటిన్ మనకి బ్లడ్ ఫ్లో అనేది తక్కువ చేస్తుంది, ప్లస్ బ్లడ్ లో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ని కూడా తక్కువ చేస్తుంది. అండ్ మేజర్ గా ఏంటి అంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా ఏవియన్ నెక్రోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది.